ప్రాంతం ఉంది, అలాగే నీరు అంతగా డబ్బిం కానీ మెట్ట ప్రాంతం ఉంది. అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, రైతులు ఉన్నారు, లేకపోతే దేశం మొత్తం గర్వించదగ్గ ప్రాన్ హ్యాచరీస్ ఉన్నాయి. అలాగే పట్టు పరిశ్రమ ఉంది, అలాగే చేనేత పరిశ్రమ ఉంది, రకరకాల డైరీ పరిశ్రమ ఉంది, రకరకాల వైవిధ్యాలు ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతం. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ అనే డిక్లేర్ చేశారో దానిలో సాధారణంగా మనం చూస్తాం ప్రత్యర్థి పార్టీలు వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళు పన్నుతారు. ఇప్పుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రిని, మాజీ మంత్రిని మండలానికి ఇన్ఛార్జ్ గా వేశారు. గొల్లప్రోలు మండలానికి ఏమో వైసీపీ పార్టీ కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రి, అలాగే కొత్తపల్లి మండలానికి ఏమో సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా గారిని, ముతగడ పద్మనాభం గారిని ఒక మండలానికి దేనికి ఇన్ఛార్జ్ గా వేశారు. ఓవరాల్ గా మిథున్ రెడ్డి గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓవరాల్ గా ఇన్ఛార్జ్, బిల్ గేట్స్ మొత్తం ఆయన చూస్తారని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చిన్న చిన్న సమావేశాలు, సామాజిక వర్గ సమావేశాలు, లేకపోతే చిన్న ఈ మత్స్యకారుల సమావేశాలు ఇన్ని చేసి పక్కా వెళ్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి భారతీయ జనసేన అభ్యర్థి, మా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ పార్టీ క్యాండిడేట్ వంగ గీత గారు కూడా గతంలోనే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అలాగే ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి సుపరిచితురాలు. ప్రతి కుటుంబానికి కూడా ఆవిడ కుటుంబ సభ్యురాలు లాంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే వ్యక్తి, ఫోన్ చేస్తే పలికే వ్యక్తి, ఇంటికి వస్తే మాట్లాడే వ్యక్తి అందుబాటులో. సో ప్రత్యర్థి పార్టీ అయితే బలంగానే ఉంది. అయితే మా సైడ్ ఎన్డీఏ సైడ్ కుటుంబ సభ్యులు మేము ఇంకా అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, సమన్వయం చేసుకుంటూ. ఎందుకంటే మనం చూస్తున్నాం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా మొన్నటి వరకు ఏ రకమైన గొడవలు జరిగినాయో చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి వచ్చినా కూడా కొంత సన్నాయి నొక్కుతున్నారు, కానీ ఇంకా ఆ యొక్క రిఫ్ట్ టీడీపీ జనసేన మధ్య రిఫ్ట్ అలాగే ఉంది. సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి తోడు ఎవరైతే ఆ నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ఉదయ్ని పార్లమెంట్ క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే ఇప్పుడు ఆయన పార్లమెంట్ క్యాండిడేట్ కాబట్టి 7 నియోజకవర్గాలు తిరుగుతారు. మరి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో డోర్ ఇంటింటికి తిరిగేది వాళ్ళు ఎవరు అంటే అక్కడ ప్రత్యర్థి పార్టీలు ఏమో మంత్రులు, మాజీ మంత్రులు, ముద్ర పద్మనాభం ఇటువంటి పేరున్న వ్యక్తులను పెడుతున్నారు. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డోర్ టు డోర్ వెళ్ళాలంటే ఆ రోడ్లు సరిపోవు, చాలా సన్న రోడ్లు ఉంటాయి పిఠాపురంలో, గ్రామీణ ప్రాంత రోడ్డు, టౌన్ లో కూడా. అందుకనే ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు రూట్ మ్యాప్ ఇవ్వండి సార్, రూట్ మ్యాప్ ఇవ్వండి అని. రవికిరణ్ గారు పాపం ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నారు రూట్ మ్యాప్ ఇవ్వండి, రూట్ మ్యాప్ ఇవ్వండి. అట్లీస్ట్ పిఠాపురం కానీ ఇవ్వండి ఆయనకి రూట్ మ్యాప్. అంటే పిఠాపురంలో రూట్ మ్యాప్ అయిపోయింది కదా, ఆయనకు కావాల్సిన రూట్ మ్యాప్ వచ్చేసింది కాబట్టి పిఠాపురం రూట్ మ్యాప్ వారు చూసుకోవాలి. నేను అదేంటంటే ఒక మెగా బ్రదర్ అయిన కొద్దిగా నాగబాబు గారు లాంటి వాళ్ళు, ఎందుకంటే మిగతా వాళ్ళు వేరే ఎన్నికల్లో బిజీగా ఉన్న నాదుల మనోహర్ గారు తెనాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నాగబాబు గారన్నా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఫుల్ టైం అక్కడ 2 నెలలు అక్కడ కూర్చొని పనిచేస్తే అద్భుతమైన మెజారిటీ. మీకు కూడా బాధ్యత ఉంది, బీజేపీకి కూడా బాధ్యత ఉంది, ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం అయితే ఉంది. కాదు, మీకు కూడా బీజేపీకి కూడా ఆయన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది అంటున్నాను రవికిరణ్ గారు. నేను అదే అన్నా సార్, ఎన్డీఏ కూటమి సభ్యులు మొత్తం అదే అన్నా, ఎన్డీఏ కూటమి సభ్యులు గెలిపించుకోవాలి. దానికి ప్రధానంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అంత సమయం ఇవ్వలేరు కాబట్టి నాగబాబు గారు లాంటి పెద్ద వ్యక్తులు కూడా అక్కడ కూర్చుంటే గానీ మిగతా అన్ని ఉన్న సమస్యలని సర్దుమరిగి జాగ్రత్తగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్లి గెలుపు సాధించే అవకాశం ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు అడిగిన దానికి సమాధానం, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా మనం చూస్తున్నాం, లాసుల్లో ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ లేకపోతే పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టింది కాదు. ఇప్పుడు విశాఖపట్నం కూడా ఉపసంహరణ అనేది ఆగిపోయి ఉంది. ఆల్రెడీ దాని 3వ ఫర్నెస్ కూడా ఓపెన్ చేయించారు, వర్క్ చేస్తున్నారు. దాని లాభాల బాట చేసే ప్రయత్నంలో ముందుకు నడుస్తుంది, వెళ్తున్నారు. ఇప్పటికిప్పుడైతే అక్కడ ఏమీ కదలట్లేదు, అలాగే ఆగిపోయి ఉంది. అదే నేను అడిగేది ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ముసలి కన్నీరు కాసిన వైసీపీ పార్టీ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కి క్యాప్ 2 మైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. కడప ఉక్కుగా క్యాప్ 2 మైన్స్ రాష్ట్ర ప్రభుత్వము దానికి ఇస్తుంది, మరి దీనికి ఉక్కు గనులు ఇవ్వచ్చు కదా. నెంబర్ 1, అసలు ఆ గంగవరం పోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆనుకొని ఉండి దానికి కవసం కట్టినటువంటి గంగవరం పోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు అమ్మేసింది 1000 కోట్లు? మీకు అంత ప్రేమ ఉంటే ఈ రోజు ఆ గంగవరం పోర్ట్ వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎగుమతులు దిగుమతులకి ఎక్కువ డబ్బులు, గతంలో కన్నా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు చేసిన నిర్వాహకం వల్ల. మీరు ఎందుకు దాన్ని అమ్మేశారు? ఆ 1000 కోట్లు కూడా అమ్మాల్సిన అవసరం ఏంటి? మీరు మిగతా స్టేట్ కూడా కొనుక్కొని మొత్తం మేము స్టీల్ ప్లాంట్ కి ఇస్తాము అని అంటే సూపర్ గా ఉంది కదా. అలా చేయకుండా పోర్ట్ అమ్మేసుకున్నారు. మీ ఇక్కడ ఉన్నటువంటి
పాల ఉత్పత్తి కేంద్రాలను ఏదైతే అమూల్ కమ్మేసుకున్నారు, ఇసుకేమో జేపీ పవర్ కమ్మేసుకున్నారు, నెల్లూరులో ఉన్న పవర్ ప్లాంట్ ఇంకోలు కమ్మేసుకున్నారు, అలాగే విశాఖలో ఉన్నటువంటి కలెక్టరేట్లు తరగా పెట్టేశారు, ఎంఆర్ఓ తరగా పెట్టేశారు, పోలీస్ కోర్టులు తరగా పెట్టేశారు. మీరేమో అన్ని అమ్మేస్తారు, మీరేమో అన్ని ఊడ్చేస్తారు. మేము అమ్మని దాని గురించి ఏమో చెప్పాలి 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 అంటారు. ఇది ఎక్కడ పోతాయి? ముందు మీరు చెప్పండి, గంగవరం పోర్టు మీరు ఎందుకు అమ్మేశారు? ఇవన్నీ జేపీ పవర్కి ఎందుకు అమ్మేశారు? ఇసుక పాలు పునరుద్ధరిస్తాము అని మీ మేనిఫెస్టోలో పెట్టారు. మీ మేనిఫెస్టోలో పాల కోఆపరేటివ్ సంస్థలు పునరుద్ధరిస్తాము మా హయాంలో అన్నారు. ఏం పునరుద్ధరించారు? అది తీసుకెళ్లి మొత్తం అమూల్కి అమ్మేశారు. సో మీరు సమాధానం చెప్పకుండా ప్రశ్నలు అడగటం వితన్న పదం లాగా ఉందని నేనైతే భావిస్తాను వాసుదేవన్ గారు. రైట్. ఒకసారి బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. బాలకోట గారు,